పవిత్రమైన కాశీనగరం సాక్షాత్తు ఆ కైలాసనాథుడైన పరమశివుడి పాదస్పర్శతో పునీతమైన పుణ్యభూమి. సకల పాపాలను హరించి సర్వమానవాళికి జీవనాధారంగా నిలిచే ఆ గంగామాత ఒడిలో ఇటీవల జరిగిన ఒక దారుణమైన సంఘటన ప్రతి ఒక్క సనాతన ధర్మ ప్రేమికుడి హృదయాన్ని తీవ్రంగా గాయపరిచింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగా నదిపై ఒక పడవలో కొందరు ముస్లిం యువకులు ఇఫ్తార్ పార్టీ పేరుతో మాంసాహారం బిర్యానీని తింటూ నదిలో ఎంగిలి ఎముకలు విసిరేసిన దృశ్యాలు యావత్ భారతీయ సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేశాయి. సాక్షాత్తు అత్యంత పవిత్రమైన బిందు మాధవ ఆలయం ఎదురుగానే ఈ ఘాతుకానికి పాల్పడడం వారి ఉద్దేశపూర్వక కుట్రను, హిందూ ధర్మం పట్ల వారికున్న ద్వేషాన్ని తేటతెల్లం చేస్తోంది. ఈ అపవిత్ర కార్యానికి మరియు దుశ్చర్యకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకుడు రజత్ బైస్వాల్ చట్టబద్ధంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు తక్షణమే స్పందించి 14 మందిని అరెస్ట్ చేశారు.